హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేనైతే మామిడికాయ పచ్చడి పెడుతున్నాను. ఇగో కాయలన్నీ అయితే నీళ్ళలో వేసి పెట్టేశాను ఫ్రెండ్స్. కొద్దిసేపు అయితే అలా ఇక దీనికి కావాల్సిన మసాలాలు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇక అన్నీ అయితే వేయించుకుంటున్నాను. మెంతులు, జీలకర్ర, ఆవాలు ఈ మూడింటిని అయితే వేయించేసి పక్కన అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. చూడండి, ఇక ఇలాగైతే వేయించుకున్నాను. నేనైతే వేయించుకొని ఇక మిక్సీ అయితే పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మిక్సీ పట్టేసిన అన్నింటిని మిక్సీ పట్టేసి అయితే ఇక కాయలు అయితే నీట్గా కడిగి తుడుస్తున్నా ఫ్రెండ్స్. నేను తుడుస్తుంటానైతే అగో మా సార్ అయితే ముక్కలు అయితే కట్ చేస్తుండు. చిన్నగా మంచిగా మా తగ్గట్టు అయితే కట్ చేసిండు ఫ్రెండ్స్. ముక్కలు అయితే బాగా వచ్చినాయి. అన్నీ కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకొని ఇక ఆయిల్ అయితే పోపు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడనైతే నేనైతే పల్లి నూనె అయితే యూజ్ చేశాను. పల్లి నూనెలోకి అయితే ఎండుమిర్చి, ఇంకా ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి అయితే పోపు అయితే పెట్టుకున్నాను. ఇంకా లాస్ట్లో వెల్లిపాయలు కూడా వేసాను. అవన్నీ వేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. అదైతే కొంచెం చల్లారాలి ఫ్రెండ్స్. ఇదైతే చూడండి, ఇదైతే ఆయిల్ అయితే ఇక పక్కన పెట్టేసుకున్నాను. అన్నీ పోపు అయితే పెట్టేసి కొద్దిసేపు అయితే ఇది చల్లారాలి ఫ్రెండ్స్. ఇది చల్లారంతసేపు అయితే దానికి కావాల్సిన కారం, ఉప్పు అవన్నీ అయితే దీనిలో అయితే కారం, ఉప్పు, మనం వేయించి పట్టిన మసాలాలు, ఇంకా ఎల్లిపాయ పేస్ట్ ఇవన్నీ అయితే వేసి కలుపుకున్నాక అయితే ఆయిల్ వేసి మొత్తం కలిపేసాను ఫ్రెండ్స్. మొత్తం కలిపినాకైతే ఇంకా దీంట్లో అయితే మామిడికాయ వక్కలు అయితే వేసి మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇక అన్ని వక్కలు అయితే వేసి మొత్తం కలిపేసిన. ఇక కారం అయితే మొత్తం ముక్కలకు పట్టే విధంగా అయితే కలుపుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేయించి అయితే మొత్తం కలిపేసాను. మొత్తం కలిపేసి అయితే ఇక డబ్బాకైతే వెల్లిపాయ పేస్ట్ మొత్తం రుద్దేసిన ఫ్రెండ్స్. ఇలా రుద్దితే అయితే అది ఖరాబ్ కాదంట ఫ్రెండ్స్. రుద్దేసి అయితే మొత్తం ఇక డబ్బాలకైతే ఎత్తేసిన. ఇక ఓకేనా. ఇక నేనైతే ఈ విధంగా అయితే పెట్టాను ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి. ఎలా ఉన్నది అనేది అయితే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్